ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం యూనిట్స్. ఇక్కడ మిస్టీరియస్ మూవీస్, షాకింగ్ ట్విస్ట్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ మీకోసం. సో గెట్ రెడీ, సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. ఈరోజు మన ఫిలిం జర్నీని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం ఒక షార్ట్ ఫిలింని చూద్దాం. హారర్ అంటే గోస్టే కాదు, ఎప్పుడు కొన్ని స్టోరీస్ మనసులో చాలా డీప్గా వెళ్తాయి. ఈరోజు ఫిలిం యూనిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న షార్ట్ ఫిలిం పేరు ది డాల్ మేకర్. ఈ ఫిలిం ఒక మదర్కి తన పిల్లల పైన ఉన్న ప్రేమ, తన పిల్లల్ని మళ్ళీ చూడాలనే ఆశ పైన బేస్ అయ్యింది. కానీ ప్రైజ్ ఏంటి? లెట్స్ సీ. ఓపెన్ చేస్తే జీనా, అండ్రిక్ అనే కపుల్ని చూపిస్తారు. వాళ్ళు కొడుకు సెబాస్టియన్ చనిపోయినట్టు చూపిస్తారు. అయితే జీనా ఆ బాధని తట్టుకోలేక తన కొడుకు లాంటి బొమ్మని తయారు చేయమని ఒక డాల్ మేకర్ని అడిగిద్ది. అయితే ఆ డాల్ మేకర్ విచిత్రంగా మీ కొడుకు వేసుకున్న బట్టలు కావాలి అని, అవి వాష్ చేసి ఉండకూడదు, తన హెయిర్ కూడా కావాలి అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ డాల్ మేకర్ డాల్ రెడీ అయిందని జీనా రిక్ వాళ్ళని పిలుస్తాడు. జీనా ఆ డాల్ని చూసి ఏంది ఈ డాల్ ఇంత ప్రైజా అని అనుకుంటుంది. రిక్ ఈ డాల్కి ఇంత మనీయా, వేస్ట్ అని అనుకుంటాడు. అప్పుడే ఆ డాల్ మేకర్ జీనాని ఆ డాల్ని పట్టుకోమని చెప్తాడు. కరెక్ట్గా అప్పుడే ఆ బొమ్మ నిజంగానే సెబాస్టియన్ లాగా అనిపిస్తుంది. జీనా ప్రేమతో ఆ బొమ్మని గట్టిగా హక్ చేసుకుంటుంది. అది రిక్కి చాలా విచిత్రంగా అనిపించింది. ఆ బొమ్మని టచ్ చేస్తాడు. అలా టచ్ చేయంగానే ఆ బొమ్మ నిజంగానే తన కొడుకు సెబాస్టియన్ లాగా కనిపిస్తుంది. అది అంతా చూసి జీనా డాల్ మేకర్కి కావాల్సినంత మనీని ఇచ్చేస్తుంది. ఇప్పుడు మన డాల్ మేకర్ ఆ బొమ్మకి ఉన్న రూల్స్ని చెప్తాడు. ఈ బొమ్మని మీరు ఇంటి నుంచి బయటికి తీసుకొని వెళ్తే అది బొమ్మలాగా మారిపోయిద్ది. కేవలం అది ఇంట్లోనే సెబాస్టియన్ లాగా ఉంటుంది. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇదిగో ఈ శాండ్ క్లాక్ ఒక్కసారి స్టార్ట్ చేశాక ఎండ్ అయ్యే వరకే మీ దగ్గర ఆ బొమ్మ ఉండాలి. ఒకసారి టైం అయిపోయాక ఆ బొమ్మ బాక్స్లో ఉండాలి. ఒకవేళ అలా కాకుంటే మీరు ఒకటి తర్వాత ఒకటి మర్చిపోవడం స్టార్ట్ అయ్యిద్ది. నేను అనే పర్సన్ ఆ బొమ్మని ఇచ్చానని కూడా మర్చిపోతారు, జాగ్రత్త అని చెప్తారు. కానీ మనకి జీనా అవేమి పట్టించుకోకుండా ఎప్పుడు బొమ్మని వదలకుండా ఒక ఇమాజినేషన్ లైఫ్లోనే బతికేస్తుంది. కట్ చేస్తే జీనా ఆ బొమ్మతోనే బతికేస్తుంది. రిక్కి అది నచ్చదు, ఎందుకంటే తన వైఫ్ ఒక ఇమాజినేషన్లోనే ఉంటుంది. వాళ్ళ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది. రిక్ బాధపడుతూ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మూమెంట్ ఉంటుంది, అది చాలా టఫ్గా ఉంటుంది. అయితే దాన్ని ఫేస్ చేయాలి. మన ఇద్దరి కోసం నేను స్ట్రాంగ్గా ఉంటానని చెప్పాను, కానీ నా వల్ల అవ్వట్లేదు, నేను వీక్ అయ్యాను, ఇంకా చాలు జీనా, నీకు రియాలిటీ చూపించాలని జీనాని బయటకే లాక్కుని వెళ్తాడు. కానీ మనకి ఒక షాకింగ్ ట్విస్ట్. జీనా బయటికి రాగానే తను కూడా ఒక బొమ్మగా మారిపోయింది అనమాట. ఇప్పుడు మనకి పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ని చూపిస్తారు. ఒకరోజు రిక్ జీనాని చూసి తట్టుకోలేక ఆ బొమ్మని బాక్స్లో పెట్టేస్తారు. అది తట్టుకోలేని జీనా చనిపోయిద్ది. రిక్కి తన కొడుకు, తన వైఫ్ జీనా లేని లోటు భరించలేక రిక్ ఆ డాల్ మేకర్ దగ్గరికి వెళ్ళి జీనా లాంటి బొమ్మని తయారు చేయించుకుంటాడు. లాస్ట్కి రిక్ కూడా ఆ ఇమాజినేషన్లోనే బతికేస్తాడు. ఫైనల్గా ఈ మూవీ అయిపోయిందనమాట. ఈ డాల్ మేకర్ హారర్ ఫిలిం అయితే కాదు, ఒక సైకాలజికల్ ట్రాజడీ. ఇక్కడ ఆ పర్సన్ డాల్ మేకర్ ఏం ఈవిల్ కాదు, తను కేవలం జనాలకి ఏం కావాలో అది ఇస్తాడు. కానీ మనమే ఏదైనా నిజాన్ని ఫేస్ చేయాలి. చెయ్యకపోతే ఇమాజినేషన్ రియాలిటీ అనుకొని అందులోనే ఉండిపోతాం. సో ఫ్రెండ్స్, ఈ డాల్ మేకర్ ఒక షార్ట్ ఫిలిం అయినా మన మైండ్లో చాలా డెప్త్గా వదిలేస్తుంది. మీ అందరికీ సెబాస్టియన్ డాల్ రియల్ అనిపించిందా లేదా ఇల్యూజన్ అనిపించిందా? కమెంట్లో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ ఫైనల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వగలను. ఓకే, వీళ్ళకి ఇది నచ్చుతుంది అని. సో ఇంకో విచిత్రమైన మూవీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గాయ్స్, బాయ్.